ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ జాతిపిత కోట్లాది మంది ప్రజల ఆరాధ్యులు గౌరవనీయులు కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి కృతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రమాన్యాలను ఇచ్చినటువంటి మహానేత కేసీఆర్ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాంటి చారిత్రక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మివేయడమేనని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుండి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. చరిత్రను సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నటువంటి చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతకంటే కాదని అన్నారు హరీష్ రావు. ఇక తెలంగాణ సమాజమంతా కూడా కేసీఆర్ వెంటే ఉందని, కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. ప్రజలే బుద్ధి చెబుతారని హరీష్ రావు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.